సొసైటీ మెంబర్స్ అందరూ కలిసి పిల్లలకి ఫ్రూట్స్ పంచాలనే ఒక నేపథ్యంతో ఇలాంటి కార్యక్రమం ఇంతకుముందు కూడా ఎన్నెన్నో చేయాలని తెలుసుకుంటూ ఈరోజు ఈ బొమ్మరింగ్ ప్రోగ్రాం వచ్చి మనం కలవడం జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమాలు చేయడం కోసం ముస్లిం మైనారిటీ ఎకానమీ కమిటీ డెవలప్మెంట్ కమిటీ వారు ఇలాంటి ప్రోగ్రాంలు గతంలో కూడా చాలా దిక్కులు చాలా చేశారు. అలాంటి ప్రోగ్రాంలు చేయడం చాలా మంచి విషయం. ఇలాంటి పిల్లల కోసం ఇంకా ఇలాంటివి కాకుండా ఇంకా పెద్ద పెద్ద కార్యక్రమాలు చేయాలనేది నా ఉద్దేశం. ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ గారు నరసింహయ్య గారు, అలాగే ఇక్కడ కమిటీ పెద్దలైనటువంటి కాదరమయ్య గారు, సెక్రటరీ అయినటువంటి మన అయ్యూబ్, అలాగే కమిటీ పెద్దలు మండల ప్రెసిడెంట్ గారు, అలాగే కమిటీ మెంబర్స్, వీళ్ళందరూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇలాంటి పిల్లల కోసం కార్యక్రమాలు ఇవే కాదు, ఇక రాబోయే రోజుల్లో కూడా చాలా చాలా పెద్ద కార్యక్రమాలు చేస్తే బాగుంటుందని మా వంతు సహకారం కూడా పిల్లల కోసం చేయాలనిపిస్తూ మాకు. ఇలాంటి బొమ్మరిల్లు కార్యక్రమానికి రావడం మాకు ఎంతో ఆనందంగా ఉందని చెప్పేసి పిల్లలందరికీ తెలియజేసుకుంటూ, పిల్లలందరికీ మరొకసారి పిల్లలందరి కోసం హాయ్ చెప్తున్నాను. పిల్లలందరికీ మీరు సపోర్ట్లు కొట్టడానికి మేము కూడా మా కమిటీ తరఫు నుంచి కూడా చేస్తామని ఈ కమిటీ ఆధ్వర్యంలో నేను తెలియజేస్తూ మా ప్రిన్సిపాల్ గారికి కూడా తెలియజేస్తున్నాము. ఇప్పుడు మాది ముస్లిం మైనార్టీ వెల్ఫేర్ కమిటీ. మా కమిటీ వారు కూడా ఇలాంటి పిల్లల కోసం చేయడం అనేది చాలా గొప్ప విషయం. అది మా ప్రిన్సిపల్ గారు ఇలా పిల్లల కోసం చేస్తానంటే మా వంతు సహకారం కూడా ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పేసి మీ అందరికీ మరొకసారి తెలియజేస్తూ, ముఖ్యంగా భారతదేశంలో సంపద అనేది 20% మాత్రం మిగిలింది. పేదలు ఎక్కువ ఉన్న దేశం ఇది. ఈ దేశంలో ఉన్న పేదలకి సహకారం అందించే మంచి హృదయం మాకు అందించినందుకు భగవంతుడు. ఈ ముస్లిం మైనారిటీ వెల్ఫేర్ సొసైటీ ఎకనామిక్ డెవలప్మెంట్ సొసైటీ తరఫున ఈరోజు మేము పండ్లు పలహారం పంచడం అనేది జరిగింది. ఈ పేదలు మరింత అభివృద్ధి చెంది వీళ్ళు భావితరానికి మంచి ఆదర్శంగా నిలబడి దేశ సంరక్షణ కోసం భవిష్యత్తు కోసం పాటుపడాలని మా వంతు సహకారం వాళ్ళకి అందించాలని ఎల్లవేళ కోరుకుంటూ, ఇలాంటి కార్యక్రమాలు మరీ ఎక్కువ చేస్తామని హామీ ఇస్తూ ఈ సొసైటీ తరఫున వీళ్ళందరికీ